హలో అందరికీ దేవీ నవరాత్రులలో 7th డేకి అయితే వచ్చేసినాం. మంచిగా పూజలు చేసుకుంటుర్రా. ఎంత ప్రశాంతంగా ఉంది కదా అసలు. ఇక రెసిపీకి వచ్చేసరికి కట్ చేసుకున్న రా బనానా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. బాయిల్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లగా కాగానే మొత్తం పొట్టు తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. కలపడానికి మంచిగా ఉంటుంది ఇట్లా ప్లేట్స్ అయితే. మొత్తం అన్నిటినీ స్మూత్గా స్మాష్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక కప్పు సాబుదానా వేసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ రోస్ట్ చేస్తే సరిపోతుంది. చల్లగా అయిన తర్వాత పౌడర్ వేసేసుకోండి. ఇప్పుడు ఇట్లాంటి ఒక జాలి దానిలో వడగట్టేసేయండి. ఎందుకంటే సాబుదానా మొత్తం స్మూత్గా పౌడర్ లాగా కాదు కాబట్టి. అట్లా వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా మిక్స్ చేయండి. చిల్లీ ఫ్లేక్స్ ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. టిక్కీస్ లాగా వేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ టిక్కీస్ని ప్లేస్ చేయండి. అవి ఒక్క సైడ్ కాలేలోపే చట్నీ వేసేసుకుందాం. చాలా సింపుల్గా అయిపోతుంది. మిక్సింగ్ జార్లో పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి మిక్స్ చేసేసి సాల్ట్ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు టిక్కీస్ని ఇంకో సైడ్ కూడా ఫ్లిప్ చేసుకొని 5 మినిట్స్ రోస్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. దేవీ నవరాత్రులలో ఏం తినాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ చేయడం మర్చిపోకండి.